మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహకారంతో వక్ఫ్ భూమాఫియాను స్వయంగా వక్ఫ్ అధికారులతో పాటు ఖాజీ కలిసి ఫారూక్ షిబ్లీ సూచనల మేరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుస్సేన్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గఫూర్, యనమల కుదురు, పెనమలూరు ఎంహెచ్పిఎస్ సభ్యులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ఒక లెక్కగా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఇకపై అక్రమార్కుల ఆటలు సాగమని సభ్యులు ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. ప్రభుత్వాన్ని మధ్యలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం అనేది మీకు మీకు లెక్కలేదు, చదువుకోలేదా, సమర్థలేదా? అది మీరు అనుకుంటే ఎట్టానండి? నిన్న అదే అడిగింది కోర్టు. మీ ఇష్టం కాదు అది. విజయవాడకి భూమాఫియా లాగా తయారయ్యారు. ప్రభుత్వాన్ని మధ్యలో కలిపే ప్రయత్నం చేస్తారంటే పెండింగ్ అది వెళ్తారు. నేను 5 సెకండ్లో వెళ్ళిపోతాను. మధ్యలో కలిపే చట్ట ప్రకారం జరగాలో జరిగింది. అదే జరుగుతుంది. దేవుని దానిలో భూమాఫియాగా భూమాఫియా చేసి చూపించింది. ఇప్పుడు మాఫియాగా నడిపారు. ఇక్కడ నుంచి నడవదు. అది కూడా చూపిస్తాం. ఇక్కడ నుంచి నడవదు. కాదండి, మా హిందూ రైతులు ముస్లిం సమాజాన్ని కాబట్టి